ఫిబ్రవరి 21వ తారీఖు శుక్రవారం నాడు 1కి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. తెలుగు నుంచి 2 సినిమాలు రిలీజ్ అయితే తెలుగు డబ్బింగ్ సినిమాలుగా మరో 2 తమిళ సినిమాలు నిన్న శుక్రవారం నాడు రిలీజ్ అయ్యాయి. రామం రాఘవం సినిమా, బాపు సినిమా, డ్రాగన్ సినిమా, జాబిలమ్మ నీకు అంత కోపమా అంటూ వరుసగా 4 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవడంతో ఏ సినిమా హిట్ కొట్టింది, ఏ సినిమా ఎలా ఉందన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో నెలకొంది. ఇవన్నీ కూడా చిన్న సినిమాలే. ఒకదానికి మరొకటి పోటీగా రిలీజ్ అయిన ఈ 4 సినిమాల్లో అసలు ఏ సినిమా బాగుంది, ఏ సినిమా రిజల్ట్ ఏంటి, ఏ సినిమా బెస్ట్, ఏ సినిమా వరస్ట్ అన్న వివరాలను ఒక్కో సినిమా ఫలితాన్ని ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా మన తెలుగు సినిమాల గురించే మాట్లాడుకుందాం. తెలుగు నుంచి నిన్న రిలీజ్ అయిన సినిమాల్లో విడుదలకు ముందు నుంచే పాజిటివ్ టాక్ను తెచ్చుకున్న సినిమా రామం రాఘవం. ఇది ఒక తండ్రి కొడుకుల కథ. ఇంటి పేరును నేను ఇవ్వగలను కానీ మంచి పేరు మాత్రం వాడే తెచ్చుకోవాలి కదా అంటూ కొడుకును ఉన్నత స్థానాల్లో చూడాలని పరితపించే ఓ తండ్రి కథ ఇది. కానీ కొడుకేమో జులాయిగా మారిపోతాడు. చేయకూడని పనులని చేసేస్తాడు. బెట్టింగులు పెడుతుంటాడు. ఈజీ మనీ కోసం అప్పులు చేసి జోదంలో పోగొట్టుకుంటాడు. డబ్బుల కోసం ప్రభుత్వ ఉద్యోగి అయిన తండ్రి సంతకాన్నే ఫోర్జరీ చేస్తాడు. చివరకు ఊహించని రీతిలో కష్టాలన్నీ చుట్టుముడితే ఆ కష్టాల నుంచి గట్టెక్కేందుకు, అప్పుల బాధ నుంచి బయటపడేందుకు తండ్రినే చంపాలని ఫిక్స్ అయిపోతాడా కొడుకు. ప్రాణంగా పెంచిన కన్న కొడుకే తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిసిన ఆ తండ్రి ఏం చేశాడు? కొడుకు కోసం ప్రాణాలను ఇచ్చేశాడా, లేక కొడుకు ప్రాణాలనే తీసేశాడా, లేక ఇంకేదైనా జరిగిందా అన్నది సినిమాను చూస్తే తెలుసుకోవాలి. ఓ యాంగిల్లో చూసుకుంటే రామం రాఘవం సినిమా కథ ఏమీ కొత్తది కాదు. చాలా సినిమాలు ఈ జోనర్లో వచ్చాయి. నీది నాది ఒకటే కథ అనే సినిమా కావచ్చు, రఘువరన్ బీటెక్ అనే సినిమా కావచ్చు. ఈ సినిమాల్లోనూ ఇదే కథ కనిపిస్తుంది. కానీ గతంలో వచ్చిన ఇలాంటి కథాంశం ఉన్న సినిమాలకు రామం రాఘవం అనే సినిమాకు స్పష్టమైన తేడా అయితే ఉందనే చెప్పాల్సి ఉంటుంది. ఏ కథను అయితే ఆడియన్స్కు చెప్పాలని దర్శకుడు అనుకున్నాడో అదే కథను ఎలాంటి సైడ్ ట్రాక్లు లేకుండా పక్కదారి పెట్టకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడంలో ధనరాజ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాల్సి ఉంటుంది. ఈ సినిమా అంతా ఒక ఎత్తైతే క్లైమాక్స్ చివరి అరగంట మాత్రం మరో లెవెల్. క్లైమాక్స్లో ఏం జరుగుతుంది అన్నది మాత్రం సగటు ఆడియన్స్ అస్సలు ఊహించలేరు. వెరైటీగా రాసుకున్న ఆ క్లైమాక్సే సినిమాకు ఊపిరిని పోసింది. సముద్రకనిగిరి యాక్టింగే ఈ సినిమాను కాపాడింది. మొత్తానికి రామం రాఘవం సినిమా అయితే హిట్ బొమ్మగా నిలిచిందన్నది వాస్తవం. ఇక తెలుగు నుంచి నిన్న రిలీజ్ అయిన రెండో సినిమా బాపు. బ్రహ్మాజీ ముఖ్య పాత్రలో నటించడం, ఒకప్పటి హీరోయిన్ ఆమని గారు ఈ సినిమాలో బ్రహ్మాజీ పక్కన భార్యగా నటించడం, బలగం ఫేమ్ సుధాకర్ రెడ్డి కూడా ఈ సినిమాలో ఉండడం, బలగం ఛాయలు కూడా ఈ సినిమా ట్రైలర్, టీజర్లు, పాటల్లో కనిపించడం వల్ల ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరో బలగం అవుతుందన్న అంచనాలు కూడా సినీ ఇండస్ట్రీలో ఏర్పడ్డాయి. ఓ సగటు మధ్యతరగతి రైతు కథే ఈ బాపు. మల్లన్న అనే ఓ రైతు తనకు ఉన్న ఎకరం పొలంలో పత్తి పంటను సాగు చేస్తూ ఉంటాడు. వరుసగా పంట విషయంలో నష్టాలు వస్తున్నా సరే భూమినే నమ్ముకొని బతికి ఈడుస్తుంటాడు. ఈ ఏడాది పంట బాగా వచ్చిందని, అప్పులన్నీ తీరిపోతాయని సంబరపడేలోపే కొడుకు నిర్లక్ష్యం వల్ల పంటంతా వర్షార్పణం అయిపోతుంది. అదే టైంలో అప్పుల వాళ్ళంతా వచ్చి నెత్తి మీద కూర్చుంటారు. అప్పులు తీరుస్తావా లేదా చస్తావా అన్నట్టుగా ఉంటుందా పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఫ్యామిలీ అంతా గట్టెక్కాలంటే నేను ఆత్మహత్య చేసుకోవడమే కరెక్టు. నేను చేస్తే రైతు ఆత్మహత్య కింద లెక్కగట్టి ప్రభుత్వం ఓ 5 లక్షల నష్టపరిహారం ఇస్తుంది. వాటితో అప్పులు తీర్చొచ్చంటూ భార్య వద్ద వాపోతాడా మల్లన్న. కానీ ఆ భార్య మాత్రం ఆ మాత్రం దానికి మీరు పోవడం దేనికి, మీ నాన్న ఆత్మహత్య చేసుకున్నా కూడా ఆ పరిహారం వస్తుంది కదా, మీ నాన్ననే చంపేస్తే పోలా అంటూ భార్య ఇచ్చిన సలహాతో మల్లన్న ఆలోచనలో పడతాడు. అదే కరెక్ట్ అని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అప్పులు తీర్చేందుకు కన్న తండ్రినే మల్లన్న చంపాడా లేదా? మన కష్టాలు తీరాలంటే నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి నాన్న అని కొడుకు ఏడుస్తూ అడిగితే ఆ తండ్రి చేసిందేంటి, చివరకు జరిగిందేంటి అన్నదే ఈ సినిమా కథ. వాస్తవానికి రైతు ఆత్మహత్యలు అనేది చాలా సెన్సిటివ్ టాపిక్. రైతు ఆత్మహత్యలు లాంటి ఓ సీరియస్ సబ్జెక్టును కామెడీ జోనర్లో కామెడీ సీన్లతో సినిమాగా తెరకెక్కించాలని అనుకోవటం చాలా రిస్కీ స్టెప్. ఏ మాత్రం తేడా వచ్చినా కాంట్రవర్సీ అవుతుంది. సినిమాయే అడ్డంగా బోల్త కొడుతుంది. ఈ సినిమా కథాంశం కూడా చాలామంది రైతులకు నచ్చకపోవచ్చు. అప్పులు పెరిగితే ఉన్న పొలం అమ్మేసుకుంటాం కానీ కన్న తండ్రిని చంపేసుకుంటామా అంటూ సగటు రైతుల నుంచి ప్రశ్నలు రావచ్చు. ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ బాపు సినిమా అయితే బలగం సినిమా రేంజ్లో అస్సలు లేదు. మీ అయ్యను చంపేద్దాం అని భార్య అనగానే అంత ఈజీగా ఆ కొడుకు ఒప్పుకోవడం ఏంటి? ఆ వెంటనే నువ్వు ఆత్మహత్య చేసుకో బాపు అని అడగగానే ఆ పెద్ద ఆయన సరేననడం ఏమిటి? వినడానికే కాదు జీర్ణించుకోవడానికి కూడా కాస్త కష్టంగా ఉంది. పోయే ప్రాణం కాబట్టి రేపో మాపో ఆత్మహత్య చేసుకుంటాడు కాబట్టి ఉన్న 4 రోజులు కాస్త మంచి ఫుడ్ పెడదామంటూ ఆ ముసలాయన అడిగిందల్లా తెచ్చిపెడుతూ బలి ఇవ్వడానికి ఓ గెర్రెను మేపినట్టు మేపుతూ ఉండే సీన్లు ఎప్పుడెప్పుడు చనిపోతాడా అని ఆ
ఫ్యామిలీ అంతా ఎదురు చూసే సీన్లు కాస్త కామెడీగా వర్కౌట్ అయ్యాయి. ఇక ఈయన చనిపోడులే కానీ మనమే చంపేద్దామనుకున్న తర్వాత వాళ్ళ నుంచి ఆ ముసలాయన తప్పించుకునేందుకు పడిన పాటలు కూడా కాస్త వర్కౌట్ అయ్యాయి. అయితే ఇదే యాంగిల్లో కథ కొనసాగితే ఫలితం వేరేలా ఉండేది. కానీ మధ్యలో కొడుకు లవ్ స్టోరీ, కూతురు లవ్ స్టోరీ, అనవసరమైన పాటలను పెట్టి కథను సాగదీసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. అదే సమయంలో క్లైమాక్స్ సీన్ కూడా తేలిపోయింది. ఈ సినిమాలో బంగారం విగ్రహం ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. ఆ ఎపిసోడ్ వచ్చేటప్పుడే అందరికీ అర్థమైపోతుంది క్లైమాక్స్లో ఏం జరగబోతుందో అన్నది. కాకపోతే ఎలాంటి అంచనాలు లేకుండా వెళతారు కాబట్టి పర్లేదులే అన్న కామెంట్లు అయితే వినిపిస్తాయి. ఇది బాపు సినిమా రిజల్ట్. ఇక తమిళ నుంచి నిన్న రిలీజ్ అయిన క్రేజీ సినిమా డ్రాగన్. లవ్ టుడే సినిమాతో తమిళ్లోనే కాదు తెలుగులోనూ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు ప్రదీప్ రంగనాథన్. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ డ్రాగన్ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కథలో పెద్దగా మెరుపులు ఏమీ ఉండవు. ఇంటర్లో ఉండగానే హీరో ప్రేమలో పడిపోతాడు. 96% మార్కులతో టాపర్గా నిలిచిన మన హీరో ఓ అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేస్తే, నాకు నీలాగా బాగా చదివేవాళ్ళంటే ఇష్టం ఉండదు, నాకు పోకిరీలే ఇష్టం, బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమంటూ మనోడి ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. అంటే ఆ దెబ్బకు హీరో అమాంతం చేంజ్ అయిపోతాడు. టాపర్ కాస్త లోఫర్గా మారిపోతాడు. ఇంటర్లో 96% మార్కులు వస్తే బీటెక్లో చేరిన తర్వాత జులాయిగా మారిపోయి ఏకంగా 48 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యి సప్లీలు కూడా క్లియర్ చేయకుండా బ్యాక్లాగ్స్తోనే టైంపాస్ చేస్తూ ఉంటాడు. తనకు తాను డ్రాగన్ అనే పేరును తగిలించుకుంటాడు. మనోడి చేష్టలకు ఓ అమ్మాయి కూడా ప్రేమలో పడిపోతుంది. ఆ 4 ఏళ్లు ఆమెతో టైంపాస్ చేసిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఉద్యోగం సద్యోగం లేకపోవడంతో నువ్వు జీవితంలో ఫెయిల్ అయ్యావంటూ అప్పటిదాకా ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ చెప్పేస్తుంది. ఆ దెబ్బకు మనోడిలో అహం పెరుగుతుంది. ఎలాగైనా సక్సెస్ కావాలన్న ఉద్దేశంతో బీటెక్ పాస్ అయిపోయానంటూ ఫేక్ సర్టిఫికెట్లను క్రియేట్ చేయించుకొని ఓ మంచి ఐటీ కంపెనీలో జాబ్ కూడా సంపాదిస్తాడు. మంచి ఇల్లు, కారు, లక్షల్లో ఆదాయం. పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయిన తరుణంలో మనోడికి ఓ సమస్య ఎదురవుతుంది. తేడా వస్తే హీరో జీవితమే తలకిందులైపోయే ఆ సమస్యను పరిష్కరించేందుకు మనోడు ఏం చేశాడు, మళ్ళీ బీటెక్ కాలేజీకి హీరో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అన్నదే సినిమా కథ. వాస్తవానికి ఇదేమీ కొత్త కథ కాదు. ఇంతకుముందు ఇలాంటి కథలు ఎన్నో వచ్చాయి. అయితే ఆ పాత కథలకు ఫేక్ సర్టిఫికేట్స్ అనే ఓ అదనపు హంగును జోడించి ఎంటర్టైనింగ్గా చెప్పడంలో ప్రదీప్ రంగనాథన్ సక్సెస్ అయ్యాడు. ఈ కథలో ఈ సినిమాలో వేరే ఏ హీరో నటించినా కూడా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రియాక్షన్స్ వచ్చి ఉండేవి కాదు. ప్రదీప్ రంగనాథన్ తన మార్కు యాక్టింగ్తో ఈ సీన్లకు జీవం పోశాడు. లవ్ టుడే రేంజ్లో ఈ సినిమా లేదులే కానీ మరీ తీసి పారేసేంత సినిమా అయితే కాదు. అయితే అక్కడక్కడ లాజిక్లు మాత్రం పట్టి కింద రాయిలాగా తగులుతూనే ఉంటాయి. బీటెక్ కూడా పాస్ కానీ ఓ జులాయి కుర్రాడు ఐటీ జాబ్ కొట్టడం ఏమిటి, ఆ ఐటీ కంపెనీలో అద్భుతాలు సృష్టించడం ఏమిటి, నీ టాలెంట్కు ఫిదా అయిపోయాను, ఈ కంపెనీనే కాదు నా కూతుర్ని కూడా ఇచ్చి నీకు పెళ్లి చేస్తానంటూ ఏకంగా బాసే చెప్పడం ఏమిటి. సినిమా కాబట్టి సరిపోయింది కానీ రియల్ లైఫ్లో ఇది సాధ్యమా అంటూ లాజిక్లు పట్టించుకుంటే మాత్రం సినిమా మీకు నచ్చదు. లాజిక్లను పక్కన పడేసి సినిమాను సినిమాగా చూసుకుంటే మాత్రం ఈ డ్రాగన్ సినిమా మిమ్మల్ని ఖచ్చితంగా మెప్పిస్తుంది. ఇది డ్రాగన్ సినిమా రివ్యూ. ఇక చివరగా జాబిలమ్మ నీకు అంత కోపమా అన్న సినిమా విషయానికి వెళ్దాం. వాస్తవంగా ధనుష్ ఇది తన కోసం రాసుకున్న కథ. కానీ చివరి నిమిషంలో ఏమనుకున్నాడో ఏమో కానీ తన మేనల్లుడు భవిష్ను పెట్టి ఈ సినిమాను తీశాడు. ఈ సినిమా కథ కూడా రొటీన్ కథే. హీరోకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఓ ప్రేమాయణం బ్రేకప్ అవుతుంది. మరో అమ్మాయితో దాదాపుగా పెళ్లి సెటిల్ అయ్యే వరకు కూడా వెళ్తుంది. కానీ ఇంతలోనే మాజీ ప్రేయసే తన పెళ్లికి రమ్మంటూ మాజీ ప్రియుడిని ఆహ్వానిస్తుంది. మరి మాజీ ప్రేయసి పెళ్లికి మన హీరో వెళ్ళాడా లేదా? ఈ విషయం తెలిసి ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి ఏం చేసింది, అసలు మాజీ ప్రేయస్తో మనోడు ఎందుకు విడిపోయాడు అనేది సినిమా కథ. సినిమా అంతా చూసిన తర్వాత ఇందులో కథ ఏంటి అన్నది చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. అందుకు కారణం దీనికి సెకండ్ పార్ట్ కూడా అంటే సీక్వెల్ కూడా ఉండటమే. ఫస్ట్ పార్ట్లో చెప్పిన కథ ఏమీ లేకపోయినా కూడా సినిమా మాత్రం నవ్వులతో నిండిపోయిందనే చెప్పాల్సి ఉంటుంది. రొటీన్ కథకు డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో కామెడీ సీన్లను జోడించి మరీ తీసిన సినిమా ఇది. హీరో ప్రేమాయణాలే కాకుండా ఈ సినిమాలో ఉపకథలు కూడా ఉంటాయి. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ నుంచి కావాల్సినంత కామెడీని క్రియేట్ చేశారు. సినిమాపై పాజిటివ్ రియాక్షన్ వచ్చేలా చేశారు. కన్ఫ్యూజన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా మంచిగా వర్కౌట్ అయింది. రాయన్ సినిమా విషయంలో బోల్తా కొట్టిన ధనుష్ ఈ సినిమా విషయంలో మాత్రం దర్శకుడిగా సక్సెస్ అయ్యాడనే చెప్పాల్సి ఉంటుంది. కథ పాతదే అయినా కథను నడిపిన తీరు, మధ్యలో క్రియేట్ అయిన కామెడీ అంతా కూడా సినిమాను హిట్ దిశగా తీసుకెళ్లాయి. ఇది జాబిలమ్మ నీకు అంత కోపమా రిజల్ట్. ఫైనల్గా ఈ 4 సినిమాల రిజల్ట్కి వస్తే నేనైతే రామం రాఘవన్ సినిమాకు ఫస్ట్ ర్యాంకును ఇస్తాను. ధనరాజ్ వంటి కమెడియన్ నుంచి ఊహించని సినిమా ఇది. ఇక సెకండ్ పొజిషన్ మాత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా అన్న సినిమాకు ఇస్తాను. ధనుష్ మేనల్లుడు సినిమా ఆద్యంతం నవ్వులతో నిండిపోయింది. ఇక 3వ ర్యాంక్ మాత్రం డ్రాగన్ సినిమాకు ఇస్తాను. ప్రదీప్ రంగనాథన్ మరోసారి మ్యాజిక్ చేశాడు. లవ్ టుడే రేంజ్లో కాకపోయినా బాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఇక చివరి స్థానంలో బాపు సినిమా ఉంటుంది. ఇది శుక్రవారం నాడు రిలీజ్ అయిన సినిమాలకు నేనిచ్చే ఆర్డర్. ఈ 4 సినిమాలు కూడా మంచి టాక్నే తెచ్చుకున్నాయి. ఫ్లాప్ సినిమా, బోరింగ్ సినిమా, వరస్ట్ సినిమా అన్న టాక్ మాత్రం వీటిలో ఏ ఒక్కదానికి కూడా రాలేదన్నది మాత్రం నిజం.
ఇదండి 4 సినిమాల రిజల్ట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.